just believe in your instincts and never listen to everyone all the time. You got to back yourself. You got to work hard, reach wherever you want to. The key and the most important part to reach that place is self-belief. And I think no one can give you apart from you. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. పంజాబ్ కింగ్స్ 2014 తర్వాత మళ్ళీ 2025 ప్లే ఆఫ్స్ వచ్చింది. ఎస్పెషల్లీ పంజాబ్ కింగ్స్ చూసుకుంటే ప్రతి సీజన్ లో కూడా ఒక మంచి టీం నే కొంటుంది. బట్ ఆ మంచి టీం పర్ఫార్మ్ చేయాలంటే ఒక మంచి కెప్టెన్ కావాలి. సో పంజాబ్ కింగ్స్ మంచి టీం ని కొన్నా కూడా ఒక మంచి కెప్టెన్ కొనలేకపోయింది. సో అందుకే లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్ వాళ్ళ స్ట్రాటజీ మార్చుకొని రిక్కీ పాయింటింగ్ ని కోచ్ గా అపాయింట్ చేశారు. సో దాని తర్వాత ఏం జరిగింది చూసాం. శ్రేయస్ అయ్యర్ని సెకండ్ హైయెస్ట్ ప్రైజ్ పెట్టి కొన్న తర్వాత పంజాబ్ కింగ్స్ రాతని మార్చేశాడు. ఎస్పెషల్లీ పంజాబ్ కింగ్స్ చూసుకుంటే 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్లే ఆఫ్స్ వచ్చింది. అయితే దానికి ముఖ్యమైన కారణం శ్రేయస్ అయ్యర్ అలాగే రిక్కీ పాయింటింగ్. సో ఒక టీమ్ కి కెప్టెన్ ఎంత ఇంపార్టెంటో క్లియర్ గా అర్థమైంది. అయితే ఎగ్జాంపుల్ గా ఎస్ఆర్హెచ్ చూసుకుంటే ప్యాట్ కమిన్స్ రాకముందు కూడా సేమ్ అదే టీం. బట్ ఎప్పుడైతే ప్యాట్ కమిన్స్ వచ్చాడో టీం ఇంటెంటే మారిపోయింది. అయితే ఒక టీం కి మంచి కెప్టెన్ ఉంటే టీం ఆటోమేటికల్లీ విన్ అవుతుంది. సో అదే పంజాబ్ కింగ్స్ లాస్ట్ సీజన్ చేసింది. అయితే పంజాబ్ కింగ్స్ రాబోయే సీజన్ రిక్కీ పాయింటింగ్ అలాగే శ్రేయస్ అయ్యర్ జోడీ ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇస్తున్నాడు. అలాగే పంజాబ్ కింగ్స్ అతనికి బ్యాకప్ ప్లేయర్ గా కొంటారా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే పంజాబ్ కింగ్స్ రాబోయే సీజన్ కోసం ఎవరిని టార్గెట్ చేస్తుంది, ఎవరిని బ్యాకప్ ప్లేయర్ గా కొనుక్కుంటుంది, అలాగే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఏముండబోతుంది ఫుల్ క్లారిటీ తెలుసుకుందాం. అయితే ముందే మన ఛానల్ కి కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే పంజాబ్ కింగ్స్ లాస్ట్ సీజన్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే వాళ్ళ యంగ్స్టర్స్ ప్రప్సిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్యా అలాగే నేల్ వదేరా. అయితే ఐపీఎల్ లో ఏ టీం అయినా కూడా ఇండియన్ కోర్ బాగుంటే ఆటోమేటికల్లీ మ్యాచెస్ అనేవి విన్ అవుతారు. ఎస్పెషల్లీ ఫారెన్ ప్లేయర్స్ పైన అంత ప్రెషర్ అనేది ఉండదు. సో ఇండియన్ ప్లేయర్స్ బాగా ఆడితే ఆటోమేటికల్లీ ఫారెన్ ప్లేయర్స్ కూడా బాగా ఆడతారు. సో పంజాబ్ కింగ్స్ లాస్ట్ సీజన్ లో ఇదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అయితే తర్వాత పంజాబ్ కింగ్స్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ప్లెంటీ ఆఫ్ ఆల్రౌండర్స్. T20 ఫార్మాట్ లో ఒక ఆల్రౌండర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఆల్రౌండర్ ఎంత వాల్యూ యాడ్ చేస్తారో మీకు చెప్పనవసరం లేదు. ఎస్పెషల్లీ మార్కస్ స్టోయినిస్, మార్కో హెన్సన్, ఉమర్జాయ్ అలాగే మిచెల్ వెన్. సో పంజాబ్ కింగ్స్ కి అదే బిగ్గెస్ట్ ప్లేస్మెంట్ గా మారింది. ఆల్రౌండర్స్ ఎక్కువ మంది క్యాప్టెన్ కూడా చాలా ఈజీ అవుతుంది. సో శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే చాలా లక్కీ పర్సన్ అని చెప్పుకోవాలి. అయితే పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేసిన ప్లేయర్ చూసుకుంటే జాస్ ఇంగ్లీష్, ఆరన్ ఆర్డీ, మ్యాక్స్వెల్, ప్రవీణ్ దుబే, కుల్దీప్ సేన్. అయితే పంజాబ్ కింగ్స్ 5 ప్లేయర్స్ రిలీజ్ చేశారు. సో వాళ్ళకి మిగిలిన ప్రైస్ చూసుకుంటే 11.5 crores మిగిలి ఉంటాయి. అలాగే వాళ్ళకి రిమైనింగ్ స్లాట్ చూసుకుంటే 4 slots మిగిలి ఉన్నాయి. అందులో 3 ఫారినర్స్ కొనవచ్చు, అలాగే ఒక ఇండియన్ ప్లేయర్ ని కొనవచ్చు. బట్ పంజాబ్ కింగ్స్ చూసుకుంటే ఈ 5 ప్లేయర్స్ రిలీజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళ మెయిన్ కోర్ అయితే రిటర్న్ చేసుకున్నారు. అటు పంజాబ్ కింగ్స్ చూసుకుంటే ప్రతి సీజన్ లో కూడా వాళ్ళ మెయిన్ కోర్ రిలీజ్ చేస్తుంది. బట్ ఈ సీజన్ అలా కాదు. సో ఎప్పుడైతే రిక్కీ పాయింటింగ్ వచ్చాడో వాళ్ళ టీం మూమెంటం మొత్తం చేంజ్ అయింది. ఎస్పెషల్లీ వాళ్ళ మెయిన్ కోర్ అయితే రిటర్న్ చేసుకున్నారు. సో కేవలం పంజాబ్ కింగ్స్ యాక్షన్ లో వాళ్ళ బ్యాకప్ ప్లేయర్స్ కొంటే సరిపోతుంది. అయితే ముందు పంజాబ్ కింగ్స్ ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్ ప్రియాంష్ ఆర్యా అలాగే ప్రప్సిమ్రన్ సింగ్. అయితే ఈ 2 ప్లేయర్స్ గురించి మీకు చెప్పనవసరం లేదు. సో లాస్ట్ సీజన్ లో ఎలా ఆడారో చూసాం. అయితే ఇంకో డౌట్ ఏంటంటే ప్రియాంష్ ఆర్యా రాబోయే సీజన్ సక్సెస్ పొందుతాడా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రప్సిమ్రన్ చూసుకుంటే లాస్ట్ 2-3 years గా పంజాబ్ కింగ్స్ కి ఆడుతున్నాడు. అలాగే ఐపీఎల్ కూడా అతనికి ఎక్స్పీరియన్స్. ప్రియాంష్ ఆర్యా చూసుకుంటే ఈ సెకండ్ సీజన్. అయితే ఫస్ట్ సీజన్ ఆడినా కూడా సెకండ్ సీజన్ లో అతని వీక్నెస్ పసిగడతారు. అయితే ఆ వీక్నెస్ ని ఎదుర్కొంటే ప్రియాంష్ ఆర్యా ఒక స్టార్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 3 చూసుకుంటే ఆబ్వియస్లీ శ్రేయస్ అయ్యర్ వస్తాడు. అయితే శ్రేయస్ అయ్యర్ చూసుకుంటే ఇంజరీ నుంచి కంబ్యాక్ ఇస్తున్నాడు. సో అతని రీప్లేస్మెంట్ కొంటారు నేను అనుకుంటున్నా. అటు నెంబర్ 4 చూసుకుంటే లాస్ట్ సీజన్ జాస్ ఇంగ్లీష్ ఆడాడు. బట్ పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ అతను రిలీజ్ చేసింది. ఎందుకంటే జాస్ ఇంగ్లీష్ అన్ని మ్యాచ్లు అందుబాటులో ఉన్నాడట. సో అందుకే పంజాబ్ కింగ్స్ అతను రిలీజ్ చేసింది. అయితే ప్రజెంట్ చూసుకుంటే నెంబర్ 4 స్పాట్ లో ఖాళీగా ఉంది. సో యాక్షన్ ఎవరు కొంటారని చూద్దాం మనం. నెంబర్ 5 లో చూసుకుంటే నేల్ వదేరా. లాస్ట్ ఇయర్ పంజాబ్ కింగ్స్ ఇంత మంచిగా ఆడిందంటే ముఖ్యమైన కారణం వాళ్ళ ఇండియన్ కోర్. ఎస్పెషల్ మిడిల్ ఆర్డర్స్ చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ అలాగే నేల్ వదేరా. సో ఈ 2 ప్లేయర్స్ మాత్రం బ్రిలియంట్ గా ఆడారు. అలాగే నెంబర్ 6 శశాంక్ సింగ్. ఆ తర్వాత చూసుకుంటే మార్కస్ స్టోయినిస్, మార్కో హెన్సన్, హర్ప్రీత్ బౌర్, చాహల్ అలాగే హర్షదీప్. అయితే పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ చూసుకుంటే కేవలం నెంబర్ 4 అలాగే శ్రేయస్ అయ్యర్ కి బ్యాకప్ ప్లేయర్ కావాల్సింది. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్ చూసుకుంటే వైశాఖ్ విజయ్ కుమార్ లేదా బ్యాట్లెట్ వస్తాడు. సో ప్రజెంట్ బ్యాట్లెట్ ఫామ్ చూసుకుంటే మాత్రం బ్రిలియంట్ గా ఉంది. ఫస్ట్ బౌలింగ్ చేస్తే పంజాబ్ కింగ్స్ నేరుగా బ్యాట్లెట్ ప్లేయింగ్ లెవెల్ లో వస్తాడు. లేదా పంజాబ్ కింగ్స్ బౌలింగ్ సెకండ్ చేస్తే అతను ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే పంజాబ్ కింగ్స్ కి నెంబర్ 4 స్పాట్ లో ఎంప్టీగా ఉంది. నెంబర్ 4 స్పాట్ కోసం వాళ్ళు ఎక్కువ ఫారెన్ బ్యాటర్స్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. అయితే లాస్ట్ ఇయర్ చూసుకుంటే జాస్ ఇంగ్లీష్ నెంబర్ 4 లో మంచి అటాకింగ్ క్రికెట్ ఆడాడు. సో అలాంటి ప్లేయర్ దొరుకుతాడా లేదా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ యాక్షన్ చూసుకుంటే అంత మంచి ప్లేయర్స్ ఎవరు లేరు. అయితే పంజాబ్ కింగ్స్ కి నెంబర్ 4 స్పాట్ లో ఫారెన్ బ్యాటర్ కావాలంటే మోయిన్ అలీ, షే హోప్, జార్డన్ కాక్స్, లివింగ్స్టన్, కుషాల్ మెండిస్ అలాగే డానియల్ మిచెల్. సో పంజాబ్ కింగ్స్ ఎక్కువగా ఈ ప్లేయర్స్ కి ట్రై చేసే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ జార్డన్ కాక్స్ చూసుకుంటే దాని లో మాత్రం బ్రిలియంట్ గా ఆడాడు.
సో పంజాబ్ కింగ్స్ ఒక కన్ను మాత్రం అతని పైన వేస్తుంది. అలాగే జార్డన్ కాక్స్ చూసుకుంటే ఫాస్ట్ బౌలింగ్ కి అలాగే స్పిన్నర్స్ కి సో ఈక్వల్ గా ఆడతాడు. అయితే పంజాబ్ కింగ్స్ ఎక్కువగా అతను ట్రై చేసే అవకాశం ఉంది. అలాగే పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లో చూసుకుంటే ఒక మంచి వికెట్ కీపర్ అయితే కావాలి. అయితే ప్రప్సిన్ చూసుకుంటే కేవలం ప్యూర్ బ్యాటర్ గా ఆడతాడు. సో పంజాబ్ కింగ్స్ షేఆఫ్ కి ట్రై చేసే అవకాశం ఉంది. అలాగే షేఆఫ్ ఫాన్ చూసుకున్న మాత్రం బ్రిలియంట్ గా ఉంది. అయితే నెంబర్ 4 స్పాట్ లో పంజాబ్ కింగ్స్ కి ఒక మంచి ఇండియన్ బ్యాటర్ కావాలంటే వాళ్ళకి ఛాయిసెస్ ఉన్నాయి. మయాంక్ అగర్వాల్, స్వస్తిక్ చికారా, దీపక్ హుడా, అలాగే మణిపాల్ రోమ్రోర్, అలాగే రాహుల్ త్రిపాఠి కూడా ఉన్నాడు. సో రాహుల్ త్రిపాఠి చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ కి రీప్లేస్మెంట్ బ్యాటర్ కూడా వస్తాడు. అలాగే నెక్స్ట్ ఏ టీం పైన వీడియో చేయాలో కామెంట్ చేయండి.